హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం కోడ్ డీఎన్ఎస్ గురించి అయితే మాట్లాడుకుందాం. కోడ్ డీఎన్ఎస్ అనేది పిక్చర్‌లోకి ఎందుకొస్తుంది? అలానే కోడ్ డీఎన్ఎస్ అనేది డెవలపర్‌కి ఎలా యూజ్ అవుతుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం బేసిక్ ఎగ్జాంపుల్‌తో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది నా ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్‌మెంట్ అనుకుందాం. ఇది నా బ్యాక్ ఎండ్ డిప్లాయ్‌మెంట్ అనుకుందాం. ఓకేనా? అలానే ఇది ఒక బ్యాక్ ఎండ్ నేమ్ స్పేస్. ఇది ఒక ఫ్రంట్ ఎండ్ నేమ్ స్పేస్. నేను నా డిప్లాయ్‌మెంట్‌కి సేమ్ నేమ్ ఇచ్చేసాను. ఈ ఫ్రంట్ ఎండ్ అనేది నాకు నేమ్ స్పేస్. అలానే నాకు నా డిప్లాయ్‌మెంట్ నేమ్. ఈ బ్యాక్ ఎండ్ అనేది నా డిప్లాయ్‌మెంట్ నేమ్ ప్లస్ నా నేమ్ స్పేస్ నేమ్. సో, ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ అనే డిప్లాయ్‌మెంట్‌లో నాకు 2 పార్ట్స్‌నైతే నేను 2 రెప్లికేషన్ కంట్రోల్స్‌నైతే క్రియేట్ చేసుకున్నాను. ఫైన్. అలానే ఈ బ్యాక్ ఎండ్‌లో గూడా నేను 2 అప్లికేషన్ అంటే 2 రెప్లికేషన్స్‌నైతే క్రియేట్ చేశాను. నోడ్ జేఎస్ అనుకోండి. ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసి నోడ్ జేఎస్ యూజ్ చేస్తుంది. అలానే ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తుంది. అలానే నా బ్యాక్ ఎండ్ ఒక నేమ్ స్పేస్‌లో నాకు డేటాబేస్ కూడా కావాలి కాబట్టి నేనేం చేశాను, నా బ్యాక్ ఎండ్ నేమ్ స్పేస్‌లో నేనొక మైఎస్‌క్యూఎల్ పాడ్‌ని కూడా నేను డిప్లాయ్ చేశాను. ఎప్పుడైతే నేను నా డిప్లాయ్‌మెంట్స్‌ని క్రియేట్ చేస్తానో ఆటోమేటిక్‌గా నాకు ఒక పాడ్‌కంటూ ఒక ఐపీస్ అయితే క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ నేను రాండమ్‌గా ఒక ఐపీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అండ్ ఈ ఐపీస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాడ్ అనేది ఎక్కడైతే డిప్లాయ్ అయిందో వర్కర్‌లో, ఆ వర్కర్‌లో నాకొక కాల్కో నోడ్ అయితే ఉంటుంది. ఆ కాల్కో నోడ్ నుంచే నాకు నా ఐపీ అనేది ప్రొవైడ్ అయితే అవుతుంది. ఫైన్. ఐపీ అంతా వచ్చేసింది. ఎవ్రీథింగ్ వర్కింగ్ గానే ఉంది. నా అప్లికేషన్ కూడా నేను నా ఐపీ అయితే ఇచ్చేసాను. అలానే ఇక్కడ నాకు నా ప్రాబ్లమ్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను లాస్ట్ వీడియోలో. ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఎప్పుడైతే నా పాడ్ అనేది రీస్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్‌గా నాకొక రాండమ్ ఐపీ అనేది నా కాల్కో నోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నా కాల్కో పాడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రాండమ్‌గా ఒక ఐపీ ఇచ్చినప్పుడు నా అప్లికేషన్ ఒకవేళ నా కరెంట్ అప్లికేషన్ నా ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు సో, ఇలా నేను నా ఐపీస్‌నైతే ప్రొవైడ్ చేస్తాను. బ్యాక్ ఎండ్‌లో నా డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలంటే నేను నా బ్యాక్ ఎండ్ ఒక పాడ్ ఒక ఐపీనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ హోస్ట్ వచ్చేసి మైఎస్‌క్యూఎల్ ఐపీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అలానే నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో నా బ్యాక్ ఎండ్‌కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి నేను నా ఏపీఐ కాలింగ్‌లో నేను నా బ్యాక్ ఎండ్ ఒక పాడ్ ఒక ఐపీనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇది నా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు నేను నా పాడ్ ఒక ఐపీస్ ఇచ్చి ఒకవేళ బై మిస్టేక్‌గా ఏదైనా ఇష్యూ వచ్చి నెట్వర్క్ ఇష్యూ ఏదో ఒకటి ఇష్యూ వచ్చేసి నా పాడ్ అనేది రీస్టార్ట్ అయిందనుకోండి. మొత్తం అప్లికేషన్ డౌన్ అయిపోతుందా? ఎందుకంటే ఎప్పుడైతే నా రీస్టార్ట్ అయిపోతుందో మైఎస్‌క్యూఎల్‌కి ఒక కొత్త పాడ్ ఐపీ అనేది వస్తుంది. ఇక్కడ నేను నా బ్యాక్ ఎండ్‌లో నేను నా ఏదైతే